హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. మనందరం కూడా ఏదో ఒక టైంలో ఈ మ్యాటర్ అనుకునే ఉంటాం. లైక్ నేను ఇంత మనీ సేవ్ చేస్తే చాలు, ఇంకా నా లైఫ్ సెట్. అలాంటి మాటలు అయితే మనం మాట్లాడుకునే ఉంటాం కదా. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్కే ఈరోజు వీడియో గైస్. నార్మల్గా నేను ఈ వీడియో చేసే ముందు మా ఫ్రెండ్స్లో చాలా మందిని అయితే అడిగాను. లైక్ మీరు ఎంత మనీ సేవ్ చేస్తే మీ లైఫ్ సెటిల్ అవుతుందని అనుకుంటారని చెప్పేసి. మా ఫ్రెండ్స్ చెప్పిన ఆన్సర్ చూస్తే మీరు షాకే అవుతారు. ఒక పర్సన్ 10 crores, ఒక పర్సన్ 50 crores, ఒక పర్సన్ 100 crores, లైక్ దట్ అలా చెప్పుకుంటూ వచ్చారు మా ఫ్రెండ్స్ అందరూ కూడా. మీరు ఎంత మనీ ఎర్న్ చేస్తే లైఫ్ లో సెటిల్ అవుతారని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇంకా టాపిక్ లోకి అయితే వెళ్దాం. నార్మల్ గా ఒక పర్సన్ హెచ్ఓడి లో ఉంటూ, హైదరాబాద్ లో ఉంటూ, తన నెలవారీ జీతంతో తన ఫ్యామిలీని కాపాడుకుంటూ, అలాగే స్కూల్ ఫీజ్ ఇంకా ఎక్సెట్రా అవన్నీ పే చేసుకుంటే ఆ పర్సన్ నెలకి 35K అరౌండ్ ఎర్న్ చేస్తే సరిపోద్దని చెప్పి ఒక సర్వేలో అయితే తేల్చి చెప్పారు. ఇప్పుడు మీకు వచ్చిన డౌటే నాకు కూడా వచ్చింది. ఇంకా మన లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే ఎంత మనీ ఎర్న్ చేయాలి, అసలు ఎలాంటి థింగ్స్ అని చూడాలనేది చూద్దాం. వీడియోలో మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఒక 2 to 3 పాయింట్స్ అయితే చెప్తాను గైస్, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నాట్ జస్ట్ సేవింగ్స్, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ యొక్క మీనింగ్ వచ్చేసి ఏంటంటే, మనం ఏదైతే టుడే సేవ్ చేసుకుంటూ వచ్చామో అది ఒక కొన్ని ఇయర్స్ తర్వాత వాల్యూ తగ్గుతూ వస్తుంది బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రేట్. ఈ ఇన్ఫ్లేషన్ రేట్ మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక శాపం అని అనుకోవాలి. బికాస్ మీరు చూసుకున్నట్లయితే మన చైల్డ్హుడ్ డేస్ లో 100 రూపీస్ కి ఎన్ని సరుకులు వచ్చేవి. బట్ నౌ చూసుకోండి మీరే, 100 రూపీస్కి ఎన్ని సరుకులు వస్తున్నాయో, ఎన్ని థింగ్స్ వస్తున్నాయో, ఎన్ని నీడ్స్ వస్తున్నాయో మీరే ఒకసారి ఆలోచించండి. ఇదంతా జరిగింది ఇన్ఫ్లేషన్ రేట్ వల్ల అన్నమాట. ఇది కూడా మన ఇండియాలో 5 to 6% ఆన్ అన్ యావరేజ్ గా పెరుగుతూ వస్తుంది ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు మీరు థింక్ చేయండి, మనం మన ఫ్యూచర్ లో ఎంత మనీ సేవ్ చేస్తే మన లైఫ్ సెటిల్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతూ వస్తుంది, సో మనీ వాల్యూ కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. అట్లీస్ట్ మనం సేవ్ చేసే మనీ మనకి ఫ్యూచర్ లో 6 to 7% రిటర్న్స్ ఇస్తే మనం ఇన్ఫ్లేషన్ రేట్ ని బీట్ చేయకపోయినా కాస్త పర్లేదు అనుకునే స్టేజ్ లో అయితే ఉంటాం. మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఓకే, లైక్ ఎఫ్డి కానీ, రియల్ ఎస్టేట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి కానీ చేయండి. బట్ దట్ రిటర్న్ షుడ్ బి హయ్యర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద ఇన్ఫ్లేషన్ రేట్. ఇలా ఉంటే మాత్రమే మనం ఫ్యూచర్లో అయితే సర్వే అవ్వగలం. ఇప్పుడు అసలైన రియల్ క్వశ్చన్లోకి అయితే వెళ్దాం గైస్. మనం ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలంటే ఎంత మనీ ఎర్న్ చేసుకోవాలి? ముందు చెప్పినట్లుగా మా ఫ్రెండ్స్లో అడిగితే చాలా మంది చాలా రకాల ఆన్సర్లు చెప్పారు కదా. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది అనేది కాదు, మన లైఫ్ లీడ్ చేయడానికి సరిపడగా అమౌంట్ ఉందా అనేది పాయింట్ ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఒక ఫార్ములా అయితే ఉంది, అదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి గైస్. ఫార్ములా వచ్చేసి యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ ఎక్స్పెన్సెస్ ఇంటూ 25. ఇది ఫార్ములా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఒక పర్సన్ తీసుకుందాం, వాళ్ళ నెలసరి ఖర్చులు వచ్చేసి 1 లక్ష అనుకుంటే సంవత్సరానికి 12 లక్షలు అయితే అవుతుంది కదా. సో 12 లక్షలు ఉంటే 25 ఈజ్ ఈక్వల్ టు 3 కోట్లు. ఈ 3 కోట్లని ఎందులో ఇన్వెస్ట్ చేసినా సరే ఆ రిటర్న్స్ అనేది ఇన్ఫ్లేషన్ రేట్ ని బీట్ ఆర్ మ్యాచ్ చేస్తే మీరు ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ ఉన్నట్లే. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇన్వెస్ట్ చేసిన 3 crores కూడా ఎప్పటికప్పుడు 4% రిటర్న్స్ అయితే ఇస్తూ ఉంటాయి కదా. సో మీ ఇన్వెస్ట్మెంట్ 3 crores ఎటువంటి డోకా ఉండదు. మీరు ఎవ్రీ ఇయర్ చిన్న ప్రాఫిట్స్ మాత్రమే మీరు తీసుకుంటారు కాబట్టి మీకు ఎటువంటి ఫ్యూచర్ లో ఎటువంటి డోకా అయితే ఉండదు. ఇది గైస్, మీరు ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ పొందాలనుకుంటే ఒక ఫార్ములా. ఒకసారి మీలో ఎంతమంది ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ ఉండాలి, అలాగే ఎంత అమౌంట్ సేవ్ చేస్తే నేను ఫ్యూచర్ లో బాగుంటాను అనే దానికి కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ అలాగే అప్డేటెడ్ న్యూస్ కోసం ప్లీజ్ ఫాలో అస్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. డిస్క్రిప్షన్ లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తున్నాను, ప్లీజ్ జాయిన్ దట్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.